షణ్ముఖ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఫస్ట్ సినిమా నిడివి వచ్చి 2 గంటల 1 నిమిషం. అడ్వెంచర్ డ్రామా థ్రిల్లర్ యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 21 మార్చి 2025. ఆది సాయి కుమార్ హీరోగా చేసిన ఈ సినిమాలో అతని పాత్ర పేరు సూర్య. అవికా గౌర్ చేసిన పాత్ర పేరు బాలికా మధు. సినిమా టీవీ ఫేమ్ అవికా గౌర్ చేసిన పాత్ర పేరు సారా. ఆమెకి ఇంకో పేరు కూడా ఉంటుందని తర్వాత తెలుస్తుంది. ఆదిత్య ఒక విలన్గా నటించాడు ఈ సినిమాలో. చిరాగ్ జానీ, తర్వాత షణ్ముగం సప్పని, తర్వాత అరియానా గ్లోరీ, తర్వాత సివిఎల్ నరసింహారావు, ముక్తార్ ఖాను, ఇంకా చిత్రం సీను, జబర్దస్త్ దొరబాబు తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి షణ్ముగన్ సప్పని. అతను ఒక పాత్ర కూడా చేస్తున్నాడు ఇందాక చెప్పుకున్నట్టుగా. అతను డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాక ఇంకొక తులసిరామ్ సప్పని ఇంకొక ప్రొడ్యూసరు. రవి బాస్రూర్ మ్యూజిక్ భయంకరంగా ఉంది సినిమాలో. ఫుల్ అప్ ఆఫ్ మ్యూజిక్. ఇందులో కథ ఏంటంటే, ఫస్ట్ ఒక దంపతులకు అంటే ఫస్ట్ ఆయన డెలివరీ కోసం ఒక ఆమె దగ్గరికి వెళ్తే తీయడానికి వెనక ముందు అవుతుంటే కొట్టి మరీ చేయిస్తాడు. కొంచెం దుర్మార్గం టైప్ ఉంటాడు హీరో, అతని తండ్రి. వాళ్ళకి 6 ముఖాలతో ఉన్నటువంటి ఒక వికృతమైన బాబు పుడతాడు. వికృతమ బాబు పుట్టిన తర్వాత ఇదేంటి పిల్లాడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఆ పిల్లాడిని మామూలు మనిషిని చేయడం కోసము ఆ తండ్రి పూజలు చేస్తుంటాడు. అఘోరాల దగ్గరికి వెళ్తాడు. అఘోరాలను కొట్టి ఆ ప్లేస్లో కూర్చుంటాడు. వాళ్ళు కొట్టినా కూడా దెబ్బ తగిలించుకోడు. సో వాళ్ళు అంటే ఇప్పుడు నీది ఎంత కార్యసిద్ధి మీద ఉన్నదో అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పేసి అతనికి సహకరించే దిశగా ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఒక పోలీస్ అధికారిని చూపిస్తారు. అతను ఆది సాయి కుమార్. సో అతని పాత్ర ఏంటంటే, అతను ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తున్నాడు సూర్య. ఇతనికి ఒక అవికా గౌర్ కలుస్తుంది. అవికా గౌర్ పాత్ర పేరు సారా. సో కలిసిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయికి ఇంకొక అతీత శక్తి టైప్లో ఆ అమ్మాయిని బలిస్తే ఆ పిల్లాడు షణ్ముఖుడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లాడు మామూలు వ్యక్తి అవుతాడు అన్నది వీళ్ళ యొక్క అభిప్రాయం. సో సాయి కుమార్కి ఆది సాయి కుమార్ని అక్కడికి అతని మంత్రం చేసి అతన్ని కూడా ఒక తాయితో తీసేస్తే అతను ఇదవుతాడంటే అతని దగ్గరికి ఆదిత్య ఓంను పంపి ఆ తాయిత తీయించాడు సీను. ఆ తాయిత తీసిన తర్వాత మళ్ళీ అతన్ని పొడి చేసినప్పుడు నాటకీయంగా అతను బతికి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ తాయిత కడితే మళ్ళీ మామూలు అవడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ సినిమాలో. షణ్ముఖ సినిమాలో క్లైమాక్స్లో ఏదైతే గ్రాఫిక్స్ చూపించారో ఆ 3 minutes వండర్ఫుల్. షణ్ముఖంలో ఎండింగ్లో గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఆ సన్నివేశాలు, తర్వాత గ్రాఫిక్గా ఈ షణ్ముఖుడు ఎట్లా ఉన్నాడు వికృతంగా ఇలా 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 తిరుగుతుంటుంది ఒక మారు తలకాయలతో, అవి కొంచెం థ్రిల్లింగ్ అనిపించేలాగా తీశారు. సో ఓవరాల్గా షణ్ముగం సప్పని డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా హోరాహోరీగా బీభత్స రసాన్ని ఎక్కువ ఇది చేసుకొని భయానక బీభత్స రసాలతోటి నిండిపోయింది. ఆది సాయి కుమార్కి ఈ సినిమా పర్వాలేదు అనిపించే సినిమా. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథ అంటే ఆయనకి పెద్ద ఫిజిక్ ఇది పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా అనిపించాడు కాబట్టి సన్నగా ఉన్న సాయి కుమారు ఆ కొడుకు ఆది ఈ సినిమాకి పర్వాలేదు అనిపించాడు అంతే. అవికా గౌర్ కూడా ఒక రకంగా ఉంది ఆ అమ్మాయి. సో విలన్గా చేసిన అతను ఆ పిల్లాడు పెద్దోడైన తర్వాత కూడా అతను మారకపోవడం, అదే పర్సనాలిటీ ఉండడం విచిత్రం అనిపిస్తుంది. సో తర్వాత ఈ పిల్లాడిని ఏదైతే వికృతంగా చూపించారో ఆ ఆకారం పోతే మంచిగా అవుతుంది అంటే లాస్ట్లో ఒక నీతి వాక్యం మాత్రం చూపించారు. అదేంటంటే పిల్లలు వాళ్ళ అనాకారంతో ఉన్నట్టు పిల్లల కోసం వేరే వాళ్ళను బాధ పెట్టకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ని లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే చివరిలో ఈ షణ్ముఖుడు నిజంగా షణ్ముగాన్ని చూపిస్తూ ఆ దేవతలను అందరినీ రివీల్ చేస్తూ ఏదైతే గ్రాఫిక్స్ యానిమేషన్ తోటి లాస్ట్ 3 minutes ఉన్నాయో అవి చాలా రిచ్గా మంచి రంగులతో చాలా బాగా అనిపిస్తుంది ఆ షణ్ముఖ లాస్ట్లో. అట్లాగే మ్యూజిక్ వైజ్గా రవి బాస్రూర్ అందించినటువంటి రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్. అసలు హోరెత్తిపోయింది. సత్వామాల్లో ఫుల్ సౌండ్లో 7.1 సరౌండ్ సిస్టంలో చూస్తుంటే ఆ సౌండ్ భరించలేనంత సౌండ్. సో అట్లా సౌండ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చేసిన షణ్ముఖ సినిమాలో అవికా గౌర్ పర్వాలేదు అనిపించగా, ఆది సాయి కుమార్ పర్వాలేదు అనిపించగా, కథ కొంచెం వెరైటీగా ఉండి డిఫరెంట్గా చేసుకునే ప్రయత్నం చేసిన ఇంకొంచెం కరెక్ట్ స్క్రీన్ ప్లే చేసుకొని ఇంకొంచెం స్క్రిప్ట్ వర్క్ బాగా చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా షణ్ముఖ సినిమాకి ఒక మిశ్రమ స్పందన వచ్చినట్టే చెప్పవచ్చు. అంతకు మించి ఇంకా ఏం లేదు ఇందులో. క్లైమాక్స్లో చూపించే ఆ బిట్స్ 3 నిమిషాల యానిమేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి. చాలా బాగా మంచి క్వాలిటీతో ఉన్నది. స్టార్టింగ్లో అమీర్పేట్ గ్రాఫిక్స్ లాగా అనిపించిన ఆ తర్వాత మాత్రం హాలీవుడ్ గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా గ్రాఫిక్స్ సినిమాకి సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి లాస్ట్లో క్లైమాక్స్లో చూపించిన 3 నిమిషాలు హైలైట్గా చెప్పుకోవాలి. సో ఇక కథగా చెప్పుకుంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కానీ ఆ వర్కౌట్ కానీ అదంతా కామన్గా జరిగిపోయినా కూడా మెయిన్ ఆదిత్య ఓం విలని కూడా కామన్గా ఉన్న ఓవరాల్గా షణ్ముఖ అనేది ఒక డిఫరెంట్ సినిమాగా ప్రయత్నం చేశారు. ఏంటంటే
6 ముఖాలతో పుట్టినటువంటి వికారమైన కొడుకుని బాగు చేసుకునే ఉద్దేశంతో వేరే వాళ్ళని బలి ఇవ్వాలనేటువంటి ఒక కథతో, ఒక వెరైటీ కథతో వచ్చినటువంటి సినిమా ఇది. సో ఇది ఎంతవరకు సఫలీకృతమైందంటే అది కొంచెం కష్టమనే చెప్పాలి సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.